హెచ్పీ హిందూ ఫార్చ్యూన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇక ఈ సంఘటనపై స్పందించిన కేపీహెచ్పీ సీఐ రాజశేఖర్ రెడ్డి బృందం బాల్నగర్ ఎస్పోటీ సహకారంతో అక్కడికి చేరుకుని తనిఖీ నిర్వహించింది. అయితే ఈ క్రమంలో 7 వ్యక్తుల వద్ద 750 గ్రాముల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీపీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. ఇక కేపీహెచ్పీ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల అమెరికా నుంచి భారత్కు హాజ్గంగా అనే కొత్త మాదక ద్రవ్యం ప్రవేశిస్తుందని ఇది యా తరహాలో నమోదైన తొలి కేసుగా గుర్తించినట్లుగా ఏసీపీ వెల్లడించారు. 2025 సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అండర్డైల్ రాగా కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మరియు వాళ్ళ టీము మరియు బాల్నగర్ మెడ్చల్ ఎస్ఓటీ టీములు కలిసి హిందూ ఫార్చునర్ దగ్గరికి వెళ్ళి అక్కడ తనిఖీలు చేపట్టగా ఒక 7 సస్పీషియస్ పర్సన్స్ పోలీసులను చూసి పారిపోవాలని ట్రై చేశారు. వాళ్ళని పట్టుకొని బ్యాగ్స్ చెక్ చేస్తే దాంట్లో కుష్ గాంజా దొరికినది. వెంబడి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళను చెక్ చేయగా 4 కన్సూమర్స్ 2 ఈ అమ్మేవాళ్ళు దొరికారు. అందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని గాంజా సీజ్ చేసి వీళ్ళను రిమాండ్ చేయడం జరిగింది. ఇందులో కుష్ గాంజా వచ్చేసి కొత్తగా ఇప్పుడు వస్తున్నది. ఇది కుష్ గాంజా అమెరికా నుంచి ఇంపోర్ట్ అయ్యింది ఈ మధ్య కాలంలో. ఈ కొత్తగా ఇప్పుడే ఈ కేసు అయినది. ఇందులో 750 గ్రాములు కుష్ గాంజాను సీజ్ చేయడం జరిగింది. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది సార్? అప్రాక్సిమేట్ అది 10 lakhs వరకు ఉంటుంది. 750 గ్రాములు 10 lakhs ఉంటుంది కుష్ గాంజా. ఇది అమెరికా నుంచి స్టేట్ అదే